హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వంకాయ దోసకాయ పచ్చడి చూసేద్దాం రండి. ఒక దోసకాయ, 3 వంకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర, 20 పచ్చిమిర్చి, వెల్లుల్లి 7, ఉప్పు అండ్ జీరా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కోసుకున్న వంకాయల్ని, పచ్చిమిర్చిని వేసుకుందాం. నేనైతే నా కారం బట్టి నేను ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 5 చిల్లీస్ మీరు వేసుకోండి. ఇప్పుడు వంకాయ, పచ్చిమిర్చి వేగేదాకా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వేగనిద్దాం. మళ్ళీ ఒకసారి 1 నిమిషం వరకు మగ్గనిద్దాం. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ వేగాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న వంకాయ, పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం జీరా, వెల్లుల్లి, చింతపండు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకుని దోసకాయ కూడా వేసుకొని ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా వేగాక ఒక 5 వెల్లుల్లి, ఎండుమిర్చి 2 వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా తాలింపు గింజలు వేగాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దోసకాయ, వంకాయ పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1 మినిట్ కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ, వంకాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.